ఏపీ అండి. ఏపీ క్యాపిటల్ అమరావతి. ఏం జరుగుతుంది అమరావతిలో? ఎలా ఉంది రియల్ ఎస్టేట్ అంటే, రియల్ ఎస్టేట్ చాలా నిరుత్సాహపూరితంగా ఉందని చెప్పొచ్చు అమరావతిలో. ఇది ఓపెన్ సీక్రెట్, ఇదేం దాచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే, ల్యాక్ ఆఫ్ క్లారిటీ అంటే. ఈ విషయంలోనూ క్లారిటీ లేదు ఇప్పటికీ కూడా. అమరావతి శాశ్వత రాజధాని, దీనికి సంబంధించిన ఏదైనా చట్టబద్ధత కల్పించారా ఇప్పటికీ అంటే నో, ఎప్పటికీ కూడా ఆ చట్టబద్ధత కల్పించలేదు. ఈ మధ్య రీసెంట్గా మన రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రి మాట్లాడిన మాటలే ఇంకా కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తున్నాయి. మన ఇష్టం కాదు కదా, అందరి అభిప్రాయాలు తీసుకోవాలి కదా, ఇలా మాట్లాడారు. అందరి అభిప్రాయాలు తీసుకోవాలి అంటే లాస్ట్ టైం మోడీ గారు ఏం చెప్పున్నారు, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పుంది, రాష్ట్ర రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, ఆ విషయంలో మేమైతే తలదూర్చమని వాళ్ళు క్లియర్గా చెప్పారు. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క డెసిషన్ మీద మనం ఎందుకు ఆధారపడ్డాం? పోనీ చట్టబద్ధత చేస్తారు, చట్టబద్ధత చేసినంత మాత్రాన ఆ చట్టాన్ని మార్చకూడదా? రేపు వచ్చే ఆంధ్రాలో వచ్చే గవర్నమెంట్కి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటే చట్టాన్ని మార్చడం పెద్ద విషయం కాదే. రాజ్యాంగాన్నే చాలాసార్లు మార్చాం మనం. మరి ఎలా? పోనీ ఈ రాజకీయ నాయకులు చెప్పే మాటల్లో ఏమన్నా క్లారిటీ ఉందా అంటే లేదు. ఇంతకుముందు ఏం చెప్పారు, 40,000 ఏకర్స్ తీసుకున్నప్పుడు ఇది ప్రపంచంలోనే గొప్ప సిటీ అవుతుంది అన్నారు. ఇప్పుడు సెకండ్ టర్మ్ ల్యాండ్ ఎక్విజిషన్, థర్డ్ టర్మ్ ల్యాండ్ ఎక్విజిషన్ అంటున్నారు. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చెయ్యకపోతే ఇది ఒక మున్సిపాలిటీ అవుతుంది అంటున్నారు. ఈ విషయం ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు? సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? అలాగే ఇంకొక అదే పార్టీ కూడా ఎలక్షన్స్ ముందు అమరావతిని మేము యాక్సెప్ట్ చేస్తున్నామన్నారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు. ఈ రాజకీయాలు అందరికీ తెలిసిందే. అంటే ఇరువైపుల నుంచి క్లారిటీ లేదు, ప్రజల్ని మభ్యపెడుతున్నారు రాజకీయ నాయకులంతా. సో ఇది నేను రాజకీయ కోణంలో మాట్లాడట్లేదండి, ఏం జరిగిందనేదే మాట్లాడుతున్నాను. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, భూములు ఇచ్చిన రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగలేదు, మళ్ళీ సెకండ్ ఎక్విజిషన్, థర్డ్ ఎక్విజిషన్. ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పటికీ కూడా అమరావతి శాశ్వత రాజధాని అనే క్లారిటీ లేదా అనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇలా కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వం ఏవైతే డెవలప్మెంట్ చెప్తుందో, ఏవైతే ఐకానిక్ టవర్స్ని ప్రతిపాదిస్తుందో వాటిని యుద్ధ ప్రాతిపదికన 2-3 ఇయర్స్లో, అంటే ఎలక్షన్స్ రాకముందే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి అమరావతికి ఒక రూపురేఖలు తీసుకొస్తే, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయిన తర్వాత రాజధానిని మార్చే సాహసం ఏ రాజకీయ నాయకుడైనా చేస్తాడా? చేయలేడు కదా. అది కదా చేయాల్సింది. అది వదిలేసి ఇవన్నీ రాజకీయాలు చేస్తా ఏదేదో మాట్లాడుతూ ఉంటే ప్రజలు కదా అల్టిమేట్